చూసారు కదా, ఈ రెండు ఖర్జూరమే, కానీ రెండాటికి తేడా ఏంటని నేను చెప్తాను. ఇది మనకు లోకల్లో దొరుకుతుంటుంది, ఇది ఎక్కువ షాపుల్లో దొరుకుతుంటుంది. ఇది కిలో 160 రూపాయలు మాత్రమే, ఇది కిలో 300 రూపాయలు మాత్రమే. నాకు ఒక 6 సంవత్సరాల కిందటి వరకు కూడా ఖర్జూరం అంటే ఇది ఒకటే తెలిసింది, ఇది ఉంటుందని నాకు తెలియదు అసలు. నిజంగా చెప్తున్నా, ఇది ఏంటంటే ఈ రెండాటికి తేడా ఏంట్రా బాబు అని తెలుసుకుంటే కోవాట్లో మా ఫ్రెండ్ ఉంటున్నాడు, మా ఫ్రెండ్ నాకు వీడియో పెట్టాడు, రెండాటికి తేడా ఏంటి అని వీడియో చూడండి. అప్పుడు మ్యాటర్ ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఖర్జూరం చట్నీ పచ్చిగల కోసేస్తారటండి, కోసేసేసి దీన్ని ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తారట. దాని గురించి చాలా గట్టిగా ఉంటుంది, పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద ప్రోటీన్స్ కూడా తక్కువగా ఉంటాయట. ఇది చూసారు కదా, ఈ చెట్టు మీదే గెల మొగ్గనిస్తారటండి. మొగ్గని ఇచ్చేసేసి అక్కడి నుంచే కోసి దాన్ని డైరెక్ట్గా బాక్సులో ప్యాక్ చేస్తారట. అందుగురించే ఈ ఖర్జూరం కాస్ట్ ఎక్కువ. పైకి ఇంకోటి చూడండి, ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది హై ప్రోటీన్స్ అటండి, ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయట. ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే నాకు తెలియక ఒకప్పుడు ఖర్జూరం అంటే ఇదేనేమో అనుకుంటేవాడిని. తెలిసిన తర్వాత అర్థమైంది, ఒక 5-6 రకాల ఖర్జూరాలు ఉన్నాయి, వేరు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాసెస్లు చేస్తారని. కానీ ఖర్జూరం అంటే నాకు తెలియదు, చాలామంది తెలియదు కదా ఖర్జూరం అంటే ఇలా ఉంటుందని. తెలియని వాళ్ళ కోసం వీడియో చేశానండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. నాకులాగా వాళ్ళు కూడా ఈ ఖర్జూరం ఒకటే అనుకుంటారు. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.